మరి మనం అందరం 9 నెలలు అమ్మ కడుపులో ఉంటాం, ఒక రోజు అటు ఇటు, అంతే కదా. మరి రాముడు 12 నెలలు ఉన్నాడు. 12 నెలలు. అదేందా? సో రాముడు దైవం అని నిరూపించబడిన సత్యం. దానికి రుజువు ఎక్కడో లేదు, హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్ ఎక్కడ? గోల్కొండ. రామదాస్ గారిని బంధించారు కదా, చెరసాల కూడా అక్కడే ఉంది, గోల్కొండ. మరి రాముడు వచ్చారు కదా, డబ్బులు కట్టాడు కదా, రామలక్ష్మణ్. ఇప్పటికీ రామ్ మాటలు ఉన్నాయి కదా. తానీషా వాళ్ళు ఇంకా ముత్యాల తలంబాలు పంపిస్తున్నారుగా. చరిత్ర సాక్ష్యం, హైదరాబాద్ సాక్ష్యం, గొల్లకొండ సాక్ష్యం, రాముడు దేవుడు. ఇంకేంటి అంటే ఇప్పుడు మన చరిత్ర గురించి, మన సనాతన ధర్మం గురించి మనం ఎంతగా గొప్పగానో చెప్పుకోవచ్చు. ఆ హక్కు మనకుంది. మా దేవుణ్ణి మాత్రం కించపరిచే హక్కు ఎక్కడిది అని క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు, జస్ట్ మూసుకుని ఉండాలి. ఎందుకంటారు? ఎందుకని? ఎవడైనా హిందువు క్రైస్తవుల ఇంటికి, ముస్లిం ఇంటికి వెళ్ళి మా దేవుని నమ్మకపోతే నరకానికి వెళ్తాం అని చెప్పారా? అన్నారా? ఎక్కడన్నా చూపించారా? చూపిస్తారా? మేము అలా చెప్పట్లేదు, సువార్తను ప్రకటించుకుంటున్నాం. చెప్పు తీసుకు కొడతాం. హిందువులు ఇప్పుడు నేను ఉన్నాను, ఎక్కడ మాట్లాడుతున్నా? గుళ్ళో మాట్లాడుతున్నా. అర్థమైందా? ఇప్పుడు రాముడి గురించి చెప్పానా, కృష్ణుడి గురించి చెప్పానా? ఎక్కడ చెప్తున్నాను? గుళ్ళో. నువ్వు చెప్పుకో, నీ సువార్తో, శవవార్తో, ఎండిపోయిన పీనుగు వార్తో చెప్పుకో. చర్చిలో ఎవడొద్దన్నాడు? హిందువులు ఇంటికి వస్తే చెప్పు తీసుకు కొడతాం. మరి హిందువులు ఎందుకు హిందూ సనాతన ధర్మం అని చెప్పేసి కొన్ని హిందూ సంఘాలు ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు? మరి అది తప్పు కాదా? హిందువుల దగ్గరికి వెళ్తున్నాం, అది ఎలా తప్పు అవుతుంది? మీ ఇంటికి వచ్చావా? చెప్పు, మీ ఇంటికి వచ్చావా? ఎవడు రాలే కదా. క్రైస్తవుల పేటకో, ముస్లింల పేటకో హిందువులు వెళ్ళరు, కానీ హిందువుల పేటకు వాళ్ళు వస్తారు. విపి రెడ్డి అని ఒక పాస్టర్ ఉన్నాడు, స్పష్టంగా చెప్పాడు, మనం హిందువులు ఇళ్ళకి వెళ్తున్నాం కాబట్టి ఏదో అలా నడిచిపోతుంది మత మార్పిడి, పొట్టా బట్టాను, అదే పాకిస్తాన్లో మనం చేయగలమా అన్నాడు. నిన్న ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టారు, ఎవరో ₹1,00,000 అంట నెలకి ఎవరైనా పాస్టర్ పాత బస్తీలో మత ప్రచారం చేస్తే అన్నాడు. హిట్ టీవీ ద్వారా సో పాస్టర్లకి ఆఫర్ బంపర్ ఆఫర్ ఇస్తారు, ₹1,00,000 పాత బస్తీలో పాప ప్రచారం చేస్తే. వాళ్ళు పాపులు కదా, వాళ్ళు పాపులు అంటారు. వాళ్ళు అన్న, నేను అనలేదు, నేను ఎందుకంటే నువ్వెవరమ్మా? వాట్ ఇస్ యువర్ ఆక్యుపేషన్? యువర్ యాంకర్, కరెక్ట్? యు యాక్సెప్ట్ యువర్ యాంకర్, దే యాక్సెప్ట్ దే ఆర్ సిన్నర్స్. వాళ్ళే యాక్సెప్ట్ చేశారంట. వాళ్ళ బుక్ నేను చెప్పలేదు, బుక్ చెప్పింది అంటారు, వాళ్ళు నేను చెప్పలేదు కదా. హిందూ సనాతన ధర్మం ప్రకారము హిందువులు మనుషులు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అంటారు? వాళ్ళ ఇష్టం అంటారు. ఎందుకంటే దేవుళ్ళే 2-3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. 16,000. మరి మా దాంట్లో అది కూడా లేదు కదా, మేము ఒక్కరికి అంకితం అయి ఉన్నాం, మమ్మల్ని ఎలా నిందిస్తారు? మరి అసలు వాడి కూడా మేము ఎత్తామా? రాధా మనోహర్ దాస్ గారు మమ్మల్ని ఎంతసేపు మమ్మల్ని కలవరిస్తున్నారు కదా. లేదు, ఆ దరిద్రం మాకు అక్కర్లేదని చెప్తున్నా. మాకు అక్కర్లేదు అని మీరు చెప్తున్నారు. ఈ దరిద్రం ఏదైనా బుక్ అక్కడ, ఈ దరిద్రం మాకు అక్కర్లేదు అని చెప్తున్నాను. ఇది అశుద్ధం మాకు, పోనీ ఇది అశుద్ధం అని నేను అన్నానని మీరు ఫీల్ అవద్దు, ఓకే? నేనంటే పోనీ మీరు అనుకోవచ్చు. ఇక్కడ మీరు పోనీ ఇక్కడ ఏంటి మీ కెమెరా మ్యాన్ పేరేంటి? వెంకట్ నరేందర్ స్వామి. మీరు నేనేదో సొంతంగా రాసానో చెప్పానో అనుకోవద్దు కదా. వాళ్ళ దాంట్లో ఉన్నదే మగోళ్ళు కూడా చదవలేరు. దీన్ని సువార్త, పిండాకుడు వార్త అని మా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎలా చెప్తారు? ఇది కళ్ళతో నోటితో నువ్వు చదవగలిగితే అసలు నీకు అవార్డు గ్యారంటీ. అమ్మా నిర్మల, అర్థమవుతుంది అంటారా గురుగారు? దిక్కుమాలిన భాషే, దిక్కుమాలిన పుస్తకం, చదువు చూద్దాం. పైకి చదువు, ఓ చోట నువ్వు ఆగిపోతావు. ఇది లాస్ట్ టైం లో కూడా నేను చదివాను గురుగారు. చచ్చినట్టు ఒకసారి తిరగేయమ్మా. ఈ వర్డ్స్ నాకు నచ్చలేదు గురుగారు. చూసావా? అది సువార్త కాదు, శవవార్త, దుర్వార్త అని నువ్వే చెప్తున్నావు కదా. అసలు లాస్ట్ టైం చదివాను కాబట్టి అతను చదువుతాడా? దమ్ముందా? అదైనా నేను చదవను, ఇది దరిద్రం నాకెందుకు? ఇది దరిద్రం, మా ఇళ్ళ దగ్గరికి రావు. పోనీ ఈ చిన్న మొక్క చదవగలవా? కళ్ళతో, పోనీ నోటితో వద్దు, దమ్ముంటే. డేవిడ్ ఫలిస్తీయుల మీదకు దండెత్తి 200 మందిని చంపి వారి అయిపోయా. సినిమా తీరా అయిపోయింది సినిమా ఫటా. అన్ని ప్రింట్ చేసి పెడుతున్నారు గురువుగారు మీరు. ఇప్పుడు రే అటు వెళ్ళొద్దు అని అంటాం. ఎందుకంటాం? ఇందాక నూనె బాటిల్ పగిలిపోయింది,
అక్కడ గాజులు గుచ్చుకుంటాయి, అది ఆయిల్, ఆడు తొక్కితే స్పాయిల్. అలాగా ఇది కలవరాయి. ఇప్పుడు వాయి దిస్ కలవరి కలవరి కలవరిది, అది కలవరాన్ని ఇచ్చేది మనకెందుకు, అందుకే ఇసిరి పడేసారు. అదే చెప్తుంది. వాళ్ళు అదే అంటున్నారు, ఎందుకంటే మా బైబిల్ని ఇలా ఇసిరి కొడుతున్నారు, మేము కూడా అందుకే భగవద్గీతలని అలా పక్కకు పడేస్తాము అంటున్నారు. వాడి పేరేంటి, వాడి పేరు భగవద్గీతలో ఉంటదో, అందులో ఉండదో, ఎందుకని వాడు ఎక్కడో పుట్టాడు అంతే అంటారా. ఆ పేరు వదిలేయమను. ఇంకో బెస్ట్ ఏంటంటే హిందువుల నుంచి వచ్చిన శరీరం వదిలేయమను. వాడు గాడ్ అని ఎవడిని అనుకుంటాడో వాడిని అడిగి కొత్త బాడీ కొత్త పేరుతో వచ్చేమను. అవుద్దా అవుద్దా. సో కాబట్టి నేనేమంటా అంటే ఇది ఫైనల్ వాడమ్మా, మనం ఏ మతంలో ఉన్నామన్నది పెద్ద విషయం కాదు, ఎందుకంటే మతం అనేది వ్యక్తిగతం. ఉదాహరణకి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక టిఫిన్ చేస్తారా, భోజనం చేస్తారా? నువ్వయ్యా రైట్ అని ఇద్దరు వేరు, నువ్వేమో భోజనానికి, ఆయనేమో టిఫిన్. మరి నేను ఏమి చేయను, నీళ్ళు తాగుతాను. ఇప్పుడు నేను ఇదిగో మీరేమన్నా తిన్నారా, తోలు తీసేస్తాను, నీళ్ళు తాగి పడుకోవాలి అనొచ్చా? అనకూడదు. నాకేం హక్కు లేదమ్మా, నా సిస్టమ్ పాటిస్తున్నారు, నా సిస్టము, అదే అంటున్నా, నా సిస్టము నాది, నా ఇష్టం నాది. నేను నీళ్ళు తాగినా అందరు నీళ్ళు తాగితే సస్తారు కదా. నాకు కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి వాడు, కోదండం చేపట్టినటువంటి వాడు, సీతా సమేతుడు, అందగాడు రాముడు నాకు నచ్చుతాడు. సకల కళా వల్లభురాలు చక్కగా ఆ కిరీటంలో చంద్రుని ధరించినటువంటి లలితాదేవి నాకు నచ్చుతుంది. గదను ధరించి భయాన్ని పోగొట్టే అభయాంజనేయ స్వామి నాకు నచ్చుతారు. నీకు ఒక ఎండిపోయిన శవం మేకులు కొట్టింది నచ్చింది, నచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదే. కానీ ఇప్పుడు ఈయన టిఫిన్ తింటాడు కాబట్టి ఏం పేరే నీ పేరు, అందరు టిఫిన్ తినాలి లేతే బాగుండదు అంటే అది ఎంత దుర్మార్గం. కాబట్టి మనం ఏం చెప్తామంటే, మీరు కావాలితే ఏ ముస్లింకైనా ఫోన్ చేయండి, ఏ క్రిస్టియన్ కన్నా ఫోన్ చేయండి, హిందువు చెప్పినట్టు అతను చెప్పగలిగితే వెరీ వెరీ హ్యాపీ. ఒక హిందువుగా మీరు నేను ఎవరైనా చెప్పగలిగే మాట ఏమిటంటే, అక్కడ 3 పిల్లలు ఉన్నారు, దాదాపు 15 మంది ఉన్నాం, మనం అందరం చెప్పగలిగే మాట ఏమిటంటే, నేను నమ్మినటువంటి రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని, ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, అది వాళ్ళ ఇష్టం. చెప్పగలవా లేదా? చెప్తా. ఎవరిష్టం వాళ్ళది, చెప్పగలం కదా ఖచ్చితంగా. ఈ మాట గోరితో చెప్పిస్తారా? ఎవరిష్టం వాళ్ళదే. ఈ మాట చర్చిలో చెప్పించగలరా? అవుద్దా? మసీదులో అవుద్దా? మేము నమ్మిన అల్లాని, యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు చెప్తారా? వాళ్ళు చెప్తారా? చెప్పరు. అలా చెప్తే ప్రపంచానికి వద్దా రాదా? 2 సెకండ్లో వచ్చేది, అవునే కదా. ఇప్పుడు ఒక ఆయన రాజు గారు, సార్ ప్రకాష్ గారు, అదే 10 నిమిషాలు చేస్తాను, మీరే చూడండి 10 నిమిషాలు చేస్తాను. ఏం చేస్తారు? ఎందుకు కంగారు, ఎందుకు అస్తమానం కంగారు అని చెప్పిన మాట మళ్ళీ బ్లాక్ చేస్తాను. సార్ చెప్పండి సార్, మీరు ఫోన్ చేశారు. అదే చెప్తున్నాను, ఒక షార్ట్ ఉన్నాను, ఉంటే 10 నిమిషాలు. ఓకే సార్, ఓకే సార్. వాడు కంగారు పడేది వాడు, ఎందుకంటే కాదమ్మా, సో గొర్రె అంటే వీపీ, ఆడికి వచ్చింది బీపీ, ఎందుకని ఆడు పాపి, ఇది బడ్డెన్ ఫర్ ఏపీ. అసలు నేను వాడిని ఏం అనలేదు కదా, అవునా, వాడిని ఏం అనలేదు. మీతో మాట్లాడడానికి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు గురుగారు, కానీ వాళ్ళు క్వాలిఫైడ్ అవ్వాలిగా, క్వాలిఫైడ్ అవ్వాలిగా. ఇప్పుడు నువ్వు నా ఎదురుగా కూర్చున్నావు, ఎందుకు కూర్చున్నావు? బికాజ్ యూఆర్ క్వాలిఫైడ్. ఎందుకని నీకు బొట్టు ఉంది, నీకు కట్టు ఉంది కదా, అది గోరి నా ముందు ఎలా కూర్చుంటది? లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినాక ఎన్నో ఫోన్లు మాకు వచ్చాయి, ఒకసారి మాకు మాట్లాడిచ్చేయండి అని చెప్పేసి. అమ్మా ఇప్పుడు నాతో కూర్చోవాలంటే వాడు క్వాలిఫైడ్ అవ్వాలి కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.